నిన్న సాయంత్రము కోకిల కూస్తుంటే రికార్డ్ చేసిన క్లిప్. పొద్దుగల లేవటం మనకు మంచిది. మన భవిష్యత్తుని మనం మార్చుకోలేం, కానీ మన అలవాట్లని మనం మార్చుకోగలుగుతాం. మన అలవాట్లని మార్చుకున్నప్పుడే మన భవిష్యత్తుని మనం అద్భుతంగా మార్చుకోగలం. ఇది మాత్రం నిజం. సూర్యుడు పొద్దున్నే మా ఇంట్లోకి సన్ రైజ్ పంపిస్తుండు. నిద్ర లేసిన వెంటనే పల్లంగి మీద ఉన్న దుప్పటి మడత పెడుతున్నా. ఎండాకాలం వచ్చింది కదా, నీళ్ళు తాగకపోతే గొంతు ఆరుకుపోతుంది. నిమిషానికి గుట్టగుట్ట అని నీళ్ళు మొత్తం తాగుతూనే ఉన్నా. రాత్రి సరిగ్గా నిద్ర పోలేదు, మస్తు ఉబ్బరిస్తుంది. ఇక ఎండాకాలం కదా, మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకా ఉబ్బరానికి ఎక్కడ నిద్ర వస్తుంది? అస్సలు నిద్ర పోలేదు. ఇంకా లేస్తేనే ఉన్నా ఉబ్బరిస్తుంది అని చెప్పేసి. నాకు నిద్ర పోకపోతే చాలా నెత్తి నొప్పి వస్తుంది. ఇంకా అందుకనే చాయ్కి పెట్టినాను. నాకు చాయ్ ఎర్రగా ఉంటేనే చాలా ఇష్టం, అందుకని కొంచెం చాయ్ పత్తి ఎక్కువ వేసాను. అయినా నాకు తెల్లగానే కొడుతుంది కొంచెం. పర్లేదు, తాగేది మనమే కదా, తాగేద్దాం. మా ఇంటి దగ్గరలో ఎల్లమ్మ గుడి ఉంది. ఈరోజు చాలా మంది మార్వాడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఈరోజు ఫెస్టివల్ ఉన్నట్టుంది, ఏదో తెలీదు. వాళ్ళ దుస్తులు వేసుకొని ఇంకా చేతిలో అవన్నీ పూజ సామాగ్రి అన్ని పట్టుకొని వెళ్తున్నారు గుడికి, ఎల్లమ్మ గుడికి. ఆ ఎల్లమ్మ గుడి ఇదే. బోనాలప్పుడు అయితే చూడాలి, మస్తు రచ్చ ఉంటది. ఇదంతా ఫుల్ జనాలు ఉంటారు. ఫుల్ అంటే ప్రసాదాలు, బోనాలు అవన్నీ తెచ్చి ఇంకా ఇదంతా చాలా మంది జనం ఉంటారు. మస్తు మొక్కుకుంటారు. ఏది మొక్కుకున్నా సరే అమ్మవారు తీరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఇంట్లో అమ్మాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.